friends, welcome to Tech Facts. Today episode number 63 posted on November 28, 2018. Friends, ఈ రోజు Realme ఇండియాలో Realme U1 ని లాంచ్ చేసింది. ఇది మనకి రెండు వేరియంట్స్ లో తీసుకొచ్చారు. 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 5th నుంచి సేల్ లోకి అయితే రాబోతుంది. ఇక దీన్ని తీసుకోవచ్చా లేదా, ఇది ఒక స్పెషల్ ఫోన్, మనకి సెల్ఫీ ఎక్స్పర్టా లేదా అనేది సపరేట్ గా ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో దీనికి వ్యూస్ అయితే తక్కువ వచ్చినాయి, కానీ కామెంట్స్ మాత్రం చాలా పాజిటివ్ గా వచ్చినాయి. చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ వీడియోస్. ఎనీవేస్, ఇక్కడ నుంచి కూడా మీకు ఇలాంటి బెస్ట్ కాంటెంట్ ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఎప్పుడు కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. యూట్యూబ్ 2019 జనవరి 15th నుంచి డెస్క్టాప్ వెర్షన్లో యూట్యూబ్ ఎవరైనా చూస్తుంటే మీకు అనోటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, యాడ్స్, ప్రమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి. దాని మీద మీకు ఇంటూ మార్క్ కొడితే ఆటోమేటిక్గా పోతూ ఉంటాయి కదా. సో వీటిని అనోటేషన్స్ అంటారు. మీరు వాటిని ఆఫ్ కూడా చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మాత్రం ఆన్లో ఉంటుందన్నమాట. ఈ ఫీచర్ని వీళ్ళు జనవరి 15th, 2019 నుంచి క్లోజ్ చేయబోతున్నారు, అంటే తీసేయబోతున్నారు. ఇక్కడ నుంచి డెస్క్టాప్ సైట్స్లో మీకు అది కనిపించదు అనమాట. ఎందుకు అంటే యూట్యూబ్లో డెస్క్టాప్ సైట్ యూజర్స్ మాత్రం చాలా తగ్గిపోయారని చెప్తున్నారు. మోర్ దాన్ 80% ఎక్కువగా మొబైల్ మీదనే యూట్యూబ్ అనేది చూస్తున్నారని చెప్తున్నారు. సో అందుకే ఈ ఫీచర్ అనేది త్వరలో తీసేయబోతున్నారని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి మీకు యూట్యూబ్లో ఇది ఒక ఇష్యూ అయితే ఉండదు అనమాట, డెస్క్టాప్ సైట్లో వాడే వాళ్ళకి. OnePlus ఇక్కడ నుంచి డెవలపర్స్కి ఫ్రీగా డివైస్ ఇవ్వట్లేదని అనౌన్స్ చేయబోతుందని ఒక రిపోర్ట్ చెప్తుంది. జనరల్గా OnePlus కాదు, ఏ కంపెనీ అయినా సరే వన్స్ ఆ పర్టికులర్ డివైస్ సంబంధించిన కెర్నల్ సోర్స్ రిలీజ్ అయిన తర్వాత డెవలపర్స్కి ఫ్రీగా డివైస్ అనేది ఇస్తూ ఉంటారు. డెవలపర్స్ అంటే ఏఓఎస్పి, ఏఓకేపి, అలాగే లైనేజ్ ఓఎస్, ఎక్స్టీఏ డెవలపర్స్, ఇలా డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కెర్నల్ సోర్స్ రిలీజ్ అయిన తర్వాత ఫ్రీగా డివైస్లు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే కస్టమ్ రోమ్స్ తయారు చేసుకోవడం కోసం. వన్స్ కెర్నల్ సోర్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ కెర్నల్ సోర్స్ మీద డిపెండ్ అయిపోయి ఈ డెవలపర్స్ అనే వాళ్ళు కస్టమ్ రోమ్స్ తయారు చేస్తూ ఉంటారు. సో దానికోసం వీళ్ళకి ఫ్రీగా డివైస్ ఇస్తూ ఉంటారు అనమాట. ఏ కంపెనీ అయినా సరే ఇస్తూనే ఉంటారు. ఇక ముందు OnePlus 60కి సంబంధించిన డివైస్ అయితే ఫ్రీగా ఇవ్వట్లేదని OnePlus అనౌన్స్ చేయబోతుందని ఒక రిపోర్ట్ చెప్తుంది. ఎందుకు అంటే ఇక్కడ 2 పాయింట్స్ అయితే తెలుస్తున్నాయి. ఒకటి, వాళ్ళ కాస్ట్ కటింగ్ చేసుకోవడం కోసం, అంటే డెవలప్మెంట్ కాస్ట్ తగ్గించుకోవడం కోసం డివైస్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి, డెవలపర్స్ అనేవాళ్ళు లక్షల్లో ఉండరు, మాక్సిమం 100లోనే ఉంటారు, అంతకంటే తక్కువ కూడా ఉంటారన్నమాట. సో ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్కి సంబంధించిన ఒక డెవలపర్ లేదంటే 2, 2, 3 ఉంటారనమాట, అంతకంటే ఎక్కువ అయితే ఉండరు. కానీ వీళ్ళు మాత్రం కాస్ట్ కటింగ్ చేసుకోవడం కోసం ఈ డివైస్ ఆపేస్తున్నామని చెప్తున్నారు. ఇక రెండోది ఏంటంటే, నాకు తెలిసి సెకండ్ పాయింట్ ఏంటంటే, జనరల్గా వీళ్ళు కస్టమ్ రోమ్స్ని ఎంకరేజ్ చేయకూడదని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే వీళ్ళు డెవలపర్స్కి ఫ్రీగా డివైస్ ఇవ్వకూడదని ఆపేసినట్టున్నారు. అలాగే ఇది ఒక్క OnePlus కాదు, రీసెంట్గా హువావే కూడా బూట్ లోడర్ అన్లాక్ చేసుకునే ప్రాసెస్ని క్లోజ్ చేసేసింది. సో వీళ్ళు దీనికోసం పేమెంట్ కూడా అడుగుతున్నారు హువావే వాళ్ళు. అలాగే షామీ కూడా త్వరలోనే బూట్ లోడర్ అన్లాకింగ్ ప్రాసెస్ని కూడా క్లోజ్ చేయబోతుందని ఒక రిపోర్ట్ చెప్తుంది. అలాగే హువావే వాళ్ళు కస్టమ్ లాంచర్స్ని కూడా యూజ్ చేసుకోకుండా లాక్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా చైనీస్ కంపెనీలు ఒక్కొక్కటిగా వాళ్ళ రంగులు అనేది బయట పెట్టబోతున్నాయేమో అని అర్థమవుతుంది అనమాట. సో వీళ్ళైతే డెవలపర్స్కి OnePlus 60 నుంచి డివైస్ అయితే ఇవ్వమని చెప్తున్నారు. అంటే అప్కమింగ్ ఫోన్స్ కూడా వీళ్ళు డెవలపర్స్కి ఫ్రీగా ఇవ్వకూడదని అనుకుంటున్నారు అనమాట. సో దీనికి సంబంధించి రకరకాల డెవలపర్స్ మాత్రం ట్విట్టర్లో మాత్రం బీభత్సంగా ఆడుకుంటున్నారు. ఇక నుంచి మా నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండబోదని అనుకుంటున్నారు. జనరల్గా కస్టమ్ రోమ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే బెటర్ బ్యాటరీ లైఫ్ కోసం, అలాగే బెటర్ ఫీచర్స్ కోసం, అలాగే గూగుల్ కెమెరా సపోర్ట్ కోసం, ఇలా రకరకాల ఫీచర్స్ కోసం ఎవరైనా సరే బూట్ లోడర్ అన్లాక్ చేసుకొని కస్టమ్ రోమ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. సో వీళ్ళు దీన్ని క్లోజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారో ఏమో అని ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. స్పాటిఫై గురించి చాలా మంది వినే ఉంటారు. ఇది ఒక పాపులర్ ఆన్లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్ అనమాట. అంటే మన ఆన్లైన్లో పాటలు వినొచ్చు. ఇది మన ఇండియాలో అఫీషియల్గా లేదు, కాకపోతే మోడెడ్ అప్లికేషన్స్ అనేది చాలా మంది వాడుతూనే ఉంటారు. ఇది ఇండియాలో కాకుండా వరల్డ్ వైడ్గా చాలా పాపులర్. మోర్ దాన్ 85 మిలియన్ యూజర్స్ ఉన్నారు దీనికి, డైలీ యూజర్స్, డైలీ పాటలు వినేవాళ్ళు. ఇక ఇది అఫీషియల్గా ఇండియాలో జనవరి 2019లో రాబోతుందని ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. సో వీళ్ళు మిడిల్ ఈస్ట్లో బాగా పాపులర్ అవ్వారని ఇండియాలో కూడా దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది వీళ్ళు టీ సిరీస్తో కలిసి తీసుకురాబోతున్నారు. టీ సిరీస్ గురించి తెలుసుగా, ఇది ఒక మనకి మ్యూజిక్ అలాగే మూవీస్కి సంబంధించిన ఒక కంపెనీ. దీనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. వీళ్ళు వరల్డ్లోనే ది బెస్ట్ యూట్యూబర్ PewDiePieతో కూడా పోటీతో ఉన్నారన్నమాట. టీ సిరీస్ వాళ్ళు అంత పాపులర్ అనమాట. వరల్డ్ వైడ్గా ఫస్ట్ PewDiePie ఉంటాడు, ఆ తర్వాత మన టీ సిరీస్ ఉంటుంది, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు. సో వీళ్ళు దీన్ని అఫీషియల్గా తీసుకురాబోతున్నారని ఒక రిపోర్ట్ చెప్తుంది. ఇది మనకి జనవరి 2019లో అఫీషియల్గా ఇండియాలో కూడా ల్యాండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మనకి ఇది మంత్లీ వైజ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట. సో మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. సామ్సంగ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న Note
సిరీస్ మనకి గెలాక్సీ నోట్ 10 ఇది మనకి 2019లో లాంచ్ అవబోతుంది. సో దీంట్లో మనకి ఒక ప్రీ ఇన్స్టాల్డ్ గేమ్ అయితే రాబోతుంది. దీని పేరు హ్యారీ పోటర్ విజార్డ్స్ యూనైట్ అనమాట. ఇది నియాంటిక్ గేమ్స్ వాళ్ళు డెవలప్ చేసిన గేమ్. ఈ గేమ్ కూడా మనకి 2019లోనే రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ప్రజెంట్గా వెళ్ళి వర్క్ చేస్తున్నారు. అయితే ఇక గెలాక్సీ నోట్ సిరీస్లో మాత్రం ఇది ప్రీ ఇన్స్టాల్డ్గా ఫుల్ వర్షన్ అనేది రాబోతుందని ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. సో మీకు పోక్మెన్ గో తెలుసు కదా, అదే డెవలపర్ అనమాట నియాంటిక్ గేమ్స్ వాళ్ళు. వీళ్ళు గెలాక్సీ నోట్ 9 సిరీస్లో ఈ గేమ్ని ప్రీ ఇన్స్టాల్గా తీసుకురాబోతున్నారు. ఈ గేమ్ పేరు హ్యారీ పోటర్ విజార్డ్స్ యూనైట్. ఇది మనకి 2019లో ఈ గేమ్ కూడా లాంచ్ కాబోతుంది. అయితే ఫస్ట్ వీళ్ళు నోట్ సిరీస్లో తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత శాంసంగ్ డివైస్ అన్నింటిలో కూడా ప్రీ ఇన్స్టాల్డ్గా ఈ గేమ్ని తీసుకొద్దామన్న ప్లాన్లో ఉన్నట్టు ఒక రిపోర్ట్ చెప్తుంది. షామీకి చైనాలో చాలా సబ్ బ్రాండ్స్ ఉంటాయి. వాళ్ళు డిఫరెంట్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ ఉంటారు, స్మార్ట్ ప్రొడక్ట్స్. కానీ ఇప్పుడు మాత్రం బాగా పాపులర్ అయిపోయిన సబ్ బ్రాండ్ మాత్రం బ్లాక్ షార్క్. వీళ్ళు రీసెంట్గా ఒక గేమింగ్ ఫోన్ని లాంచ్ చేశారు. ఇది మన ఇండియాకి అయితే తీసుకురాలేదు కానీ బాగా పాపులర్ అయిపోయింది చైనాలో, అలాగే కొన్ని కంట్రీస్లో. దీని పేరు షామీ బ్లాక్ షార్క్ 1. ఇక ఈ బ్లాక్ షార్క్ అనే సబ్ బ్రాండ్ మాత్రం త్వరలోనే ఒక ప్రీమియం క్వాలిటీ హెడ్ ఫోన్స్ని లాంచ్ చేయబోతుంది. ఇది గేమింగ్ హెడ్ ఫోన్స్ అనమాట. టైప్ సి పోర్ట్తో వస్తుంది. మనకి ఏదైతే ఇప్పుడు గేమింగ్ ఫోన్స్ ఉంటాయి కదా, దానికి టైప్ సీతో కనెక్ట్ చేసుకొని మనం ఆ గేమ్ని ఆడుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అలాగే మనకి మ్యూజిక్ వినడానికి కూడా యూజ్ అవుతుంది. సో దీని త్వరలోనే చైనాలో లాంచ్ చేయబోతున్నారని చెప్తున్నారు. అలాగే ఇది ఇండియా కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఒక ప్రీమియం క్వాలిటీ హెడ్ ఫోన్స్ ఫర్ గేమింగ్ అనమాట. గేమ్ లవర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఫేస్బుక్ నుంచి త్వరలోనే మనకు ఒక మంచి ఫీచర్ రాబోతుందని ఒక రిపోర్ట్ చెప్తుంది. ఇది లేటెస్ట్ బీటా వర్షన్లో లీక్ అయిపోయిన రిపోర్ట్ అనమాట. జనరల్గా మన టైం లైన్లో రకరకాల పోస్టులు కనిపిస్తూ ఉంటాయి కదా. సో దాంట్లో ఏదైనా అబ్యూస్డ్ వర్డ్స్ ఉన్నా కానీ, అబ్యూస్డ్ ఫేజెస్ ఉన్నా కానీ, లేదంటే ఎమోజీస్ ఉన్నా కానీ, ఏవైనా సరే మీకు హైలైట్ అయిపోయి పక్కన మీకు ఆ వర్డ్ పక్కనే మీకు బ్యాన్ అని చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ టైం లైన్లోనే వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్ అక్కడ హైలైట్ అయిపోయి పక్కకు మీకు బ్యాన్ అని చూపిస్తూ ఉంటుంది. సో ఆ బ్యాన్ మీద ట్యాప్ చేశారనుకోండి, ఆ టైం లైన్ మొత్తం మీద కూడా మీకు అలాంటి వర్డ్స్ ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా అవి క్లోజ్ అయిపోతాయి. అంటే మీకు ఆ పర్టికులర్ పోస్టులు అనేవి మీకు కనపడకుండా ఉంటాయి అనమాట. నాట్ ఓన్లీ వర్డ్స్, ఫ్రేజెస్, అలాగే ఎమోజీస్ని కూడా మీరు బ్లాక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇదైతే మీకు త్వరలోనే బీటా వర్షన్లో రాబోతుందని ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. ఆల్రెడీ ఫేస్బుక్ ఇప్పుడు చాలా సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూస్ ఫేస్ చేస్తుంది కాబట్టి కొంచెం సెక్యూరిటీ లెవెల్స్ పెంచే ఉద్దేశంతో ఇలాంటి ఫీచర్స్ తీసుకురాబోతున్నారు అనుకుంటా మేబీ. సో ఇదైతే ఒక మంచి ఫీచర్. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా మనకి పొలిటికల్గా రకరకాలుగా వల్గర్ వర్డ్స్, వల్గర్ పోస్టర్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ పోస్టులన్నీ కూడా మీకు ఆ వర్డ్ మీద ట్యాప్ చేస్తే ఆ పర్టికులర్ వర్డ్ మీద ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి అనమాట. సో ఇది ఒక మంచి ఫీచరే, త్వరలోనే వస్తుంది అనుకుంటా మేబీ బీటా వర్షన్స్లో. హువావే మనకి నవంబర్ 29న ఇండియాలో హానర్ 8Cని లాంచ్ చేయబోతుంది. సో దీని నుంచి ఆల్రెడీ ఒకసారి టెక్నిక్స్లో చెప్పాను కదా. దాంతోపాటు మనకి హానర్ బ్యాండ్ 4ని కూడా లాంచ్ చేయబోతున్నారని ఒక రిపోర్ట్ చెప్తుంది. సో ఇది మనకి లాస్ట్ టైం వచ్చిన హానర్ బ్యాండ్ 3కి సక్సెస్ అనమాట. దీని కాస్ట్ మేబీ 3000+ పెట్టే అవకాశం ఉందని ఒక రిపోర్ట్ చెప్తుంది. సో దాని స్పెసిఫికేషన్ వివరాలకు వెళ్తే దీంట్లో మనకి 0.95 ఇంచెస్ OLED డిస్ప్లే ఉంటుంది. దీని మీద వీళ్ళు 2.5D కర్వ్డ్ గ్లాస్తో ప్రొటెక్ట్ చేశారనమాట. దీంట్లో మనకి 100 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే బ్లూటూత్ 4.2 ఉంటుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా, కాకపోతే ఇది మనకి 50 మీటర్స్ డెప్త్ వరకే వాటర్ రెసిస్టెంట్గా పనిచేస్తుంది. సో మనకి షామీ Mi బ్యాండ్ 3 ఉంది కదా, దాంట్లో మనకి 110 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో మాత్రం 100 mAh బ్యాటరీ ఉంటుంది. సో దాంట్లో NFC సపోర్ట్ లేదు, దీంట్లో మాత్రం NFC సపోర్ట్ అయితే ఉంది. దీని మేబీ 3000+ పెట్టే అవకాశం ఉందని ఆ రిపోర్ట్ అయితే చెప్తుంది. షామీ ఈరోజు ఇండియాలో ఉన్న రెడ్మీ 4Aకి MIUI 10 స్టేబుల్ వర్షన్ని రోల్ అవుట్ చేస్తుంది. ఇది మీకు MIUI 10.1.1.0 అని చెప్తున్నారు. ఎవరైతే రెడ్మీ 4A యూజ్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకొని మీకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఈ రోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి క్లీనర్ యాప్ గురించి చెప్తాను. ఇది నాట్ ఓన్లీ క్లీనర్, ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. దీని పేరు ఆటో ఆప్టిమైజర్. దీంట్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి. మీకు బ్యాటరీ సేవింగ్, క్యాచ్ క్లీనర్, అలాగే కొన్ని ఫంక్షన్స్ని క్లోజ్ చేయడం, సో ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న అప్లికేషన్స్ క్లోజ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. దీని పేరు ఆటో ఆప్టిమైజర్. దీని కాస్ట్ 70 రూపాయలు ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దీంట్లో మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. మోర్ దాన్ 20 ఫంక్షన్స్ అయితే ఇది చేయగలదు. మెమొరీ రిలీజ్, క్యాచ్ క్లియర్, హిస్టరీ క్లియర్, మనకి ఆటో ఎగ్జిక్యూట్ మెమొరీ క్లీన్ చేస్తూ ఉంటుంది. అలాగే మీకు బ్యాటరీ సేవర్, ఇలా ఒక 20 ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దీంట్లో వర్క్ చేస్తాయి అని చెప్తున్నారు. సో దీని కాస్ట్ 70 రూపాయలు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే మీకు చేతికి అందే దూరంలో కాదు, వేలికి అందే దూరంలోనే బెల్ ఉంటుంది, దాని మీద ఒకసారి గట్టి కొట్టండి. సో ఇలాంటి బెస్ట్ కాంటెంట్ ఉన్న వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్. బై బై.